కొంచెం ముద్దుగా మొహాలు ఉంటాయి కానీ మెదడు నీళ్ళు ఉంటుంది. ఎవరిది అంటే సమంత. ఇప్పుడు సమంత టాపిక్ ఎందుకు వచ్చింది? ఆమె ఏం బాగింది? నీళ్ళట నది దాగదట, పండ్లట చెట్లు తినదట, కాబట్టి మనమట పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వాలన్నట. ఇప్పుడు ఈమె వాడిన మాటకు పారగాన్ వాడాలన్నా బాటా వాడాలన్నా నేను మాటకు ఒళ్ళు చూపించుకొని పైసలు సంపాదించుకునే ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ ఉంది. సో ఇట్లాంటి ప్రాస్టిట్యూట్స్ జ్ఞానం ఇస్తే ఎట్లుంటుంది? అంత పెద్ద మాట ప్రాస్టిట్యూట్స్ కదండి. చూసారా, ఇదే దరిద్రం. నేను చెప్తున్నాను, బీజేపీ వాళ్ళకి దరిద్రం అనేది పోదేయండి. ప్రతి దాంట్లోకి దూరిపోయి కెలికేయాలి. అసలు ఈవిడికి బుర్ర బుద్ధి ఉంది. అసలు ఎవరికైనా సింపుల్గా 10th క్లాస్ చదివినోడికి కూడా అర్థమైపోతుంది. పెద్ద డిఫికల్ట్గా ఏం లేదు కదా. ఈ కొటేషన్కి పహల్గాంలో అటాక్ లింక్ చేసి కాశ్మీరు, ఇక్కడ ఇండియా పాకిస్తాను, ఇండస్ వాటర్ ట్రీటీ ఇవన్నీ లింక్ చేసి ఊహాగానాలు ఎలాగైనా రచ్చని క్రియేట్ చేద్దాము, ఏదో టాపిక్ లోనే ఎవరినో ఒకరిని ఇరికించేసి అందరినీ రెచ్చగొడదాము, ఇదే టాపిక్. ఇంకేం ఉండదు వీళ్ళకి. అక్కడ పోస్ట్ లోనే ఎక్కడైనా #పహల్గామ్ అని చెప్పేసి కానీ, లేకపోతే #పాకిస్తాను ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి ఏదైనా మెన్షన్ చేశారా? కింద నా పోప్ గురించి రాశారని పోప్ పేరని మెన్షన్ చేశారు. అది అక్కర్లే మనకి. బుర్ర ఉండాలి కదా, బుర్ర లేదు. బుర్ర ఉండదు ఇలాంటి వాళ్ళకి. ఏది పడితే అది వాగేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, అసలు ఆ పోస్ట్లోని నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కడే అసలు మెన్షన్ చేశారు? అసలు నీళ్ళు ఆపారా? అది కూడా తెలీదా మీకు? పార్టీలో ఉన్నారు కదా, తెలుసు కదా వాటర్ ఆపలేదు, ఓన్లీ ట్రీటీని మాత్రమే క్యాన్సిల్ చేశారని. ఈ చిన్న నాలెడ్జ్ కూడా లేదా మీకు? ఓన్లీ ట్రీటీయే క్యాన్సిల్ చేశారు, వాటర్ ఫ్లో అనేది అలాగే ఉంది, వాటర్ ఆగడానికి ఇంకో 5 నుంచి 7 సంవత్సరాలు పెట్టేస్తుంది, మనకి వాటర్ స్టోరేజ్ కి ఫెసిలిటీస్ లేవు మన దగ్గర అని చెప్పేసి తెలీదా మీకు? తెలుసు కదా. లేదు తెలీదు అంటే ఇలాంటి రాజకీయాలు ఏం చేయకండి. వీడియో చూసి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తానండి, ఇగో వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టాలి, వాళ్ళ ఎమోషన్ ని క్యాచ్ చేయాలి, దాంతో వీళ్ళు ఓట్లు దండుకోవాలి. ఇదే ప్లానింగ్ లో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు చెప్పే సోదిని నమ్మారో మీరు నాశనం అవుతారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తారు, దేశాన్ని నాశనం చేస్తారు. సో ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి.